నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు పోలీసులను ఉసిగొల్పి లాఠీచార్జ్ చేయించారని బీఆర్ఎస్ వేల్పూర్ మండల శాఖ అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి ఆరోపించారు. వేల్పూర్లోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సరికాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి ఏ అధికారంతో పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని నాగాధర్ రెడ్డి ప్రశ్నించారు. మాపై లాఠీ చార్జ్ చేయడం ఎంత హేయమైన చర్య. దీనికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇసుకరెడ్డి మీకు ఏ అధికారంతో పోలీసు వాళ్ళను మా కార్యకర్తలను కొట్టుమని చెప్పినావో కొంచెమన్నా సిగ్గుందా నీకు అని అడుగుతున్నా. ఎందుకంటే మేము వచ్చింది ప్రజల పక్షాన. మేము ఏదైతే మహిళలకు ₹1,00,000తో పాటు తులం బంగారు ఇవ్వాలని మేము నిరసన తెలపడానికి వచ్చినాం. మేము అట్లా రెచ్చిపోయి కొట్టాలంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా అక్కడ మిగలరు. మేము సమన్వయంతో పాటు మేము నిరసన తెలపడానికి వస్తే మమ్మలను లాఠీ చార్జీ చేసి కొట్టివేయడం సిగ్గుగా ఉంది. దీనికి నిరసనగా ఇవాళ వేల్పూర్ పార్టీ గ్రామ శాఖ వేల్పూర్ మండల శాఖ తరఫున ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఎంవాడలో వెలిసిన శ్రీరామ మందిరం వద్ద ఇర్లరాజా ఆధ్వర్యంలో గత 11 రోజులుగా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇర్లరాజా మిత్ర బృందం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ రావాల్సిందిగా మరి మేము కోరుకుంటున్నాము. గ్రామంలో పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ శ్రీరామచంద్రుని సీతమ్మ తల్లి ఆశీర్వాదాలు ప్రసాదాలు పంచుతున్నారు. శ్రీరాముని దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరి మేము కోరుకుంటున్నాము. రావాలి గ్రామ ప్రజలారా ప్రసాదాలు పంచుతున్నారు. ఈరోజు మా ఎంఎంవాడ వినాయక స్వామి గుడి దగ్గర శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గత 11 రోజులుగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేశాము. ఈ రోజు ఆఖరి రోజున అన్నదాన కార్యక్రమం చేసి గ్రామస్తులకు తీర్థ పదార్థాలు పంచినాము. అలాగే ఇక్కడ మా గ్రామంలో ప్రతి ఒక్కరూ మేము
చెప్తానే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఉభయం పెట్టి గ్రామస్తులందరూ కూడా మాతో సహకరించి గ్రామస్తులందరూ మాకు సహకరించి ఇక్కడ ఈ ఉత్సవాలలో ఘనంగా జరిగేదానికి సహకరించిన నా మిత్ర బృందానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు గట్టు బూత్కూర్ శివారులో ఉన్న జానకీరామ్ రైస్ మిల్లో పనిచేస్తున్న ముఖేష్ అనే బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడని తెలియడంతో మా సిబ్బందితో వెళ్లి నిందితుడిని సోదా చేయగా అతని దగ్గర 68 గ్రాముల గంజాయి లభించిందని, అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా గంగాధర ఎస్ఐ బి వంశీకృష్ణ తెలిపారు. అదేవిధంగా గతంలో ఇతను 2 నెలల క్రితం గంజాయి విక్రయిస్తూ దొరకగా కేసు నమోదు చేసి కోర్టుకు పంపామని, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న ముఖేష్ మళ్లీ గంజాయి విక్రయిస్తూ ఈరోజు మళ్లీ దొరికాడని తెలిపారు. ఈరోజు సాయంత్రం సమయంలో గట్టుబుత్కూరు ప్రాంతంలో జానకిరామ రైస్ మిల్లో హమాలీగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, అతని వద్ద గంజాయి ఉన్నట్టుగా సమాచారం మేరకు మేము వెళ్ళి అతను అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పి అతన్ని గుర్తించి అతన్ని చెక్ చేయగా అతని వద్ద దాదాపు 68 గ్రాముల గంజాయి ఉన్నట్టుగా గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసినాము. ఇదివరకు కూడా అతను ఫిబ్రవరి నెలలో ఇదే సంవత్సరం అతను ఈ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసి అతన్ని పట్టుకుని అతని కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది అతని ఇంకా దర్యాప్తు చేసి అతనికి ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నది పూర్తిగా విచారణను తేలుస్తాం. థ్యాంక్ యూ. వంశీకృష్ణ, ఎస్ఐ గంగాధర. కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం మొదలైన రోజే వర్గీకరణకు తన వంతు సహకారం అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వర్గీకరణ ఆయన హయాంలోనే చేశారన్నారు. దీంతో నారా చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు వెచ్చించి రహదారులు మరమ్మతులు చేశారని, గ్రామాలలో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారన్నారు. ఎందుకంటే ఒకటే కాస్ట్ ఆయనకి రాకుండా ఎస్సీలో కూడా కాస్ట్ అవన్నీ లేకుండా ఎవరికి వాళ్ళకి కరెక్ట్గా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో చేయడం జరిగింది. మరి గతంలో కూడా మేమందరం కూడా కూర్చొని దీనిపైన డిస్కస్ చేసేటోళ్ళము, ఎలా తీసుకొని పోవాలా ముందరికి, చంద్రబాబు నాయుడు గారికి ఎలా చెప్పాలా అని చెప్పి మేము చాలా డిస్కషన్ జరుగుతుండేది మాతో. కానీ ఫైనలీ కూటమి ప్రభుత్వం వల్లనే ఏదన్నా మంచి జరగాలన్నా కూటమి ప్రభుత్వం వల్లనే జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటారు. అంటే టైం తీసుకొని, అంటే పోయిన ప్రభుత్వం మీ అందరికీ బాగా తెలుసు, ఆయన బటన్ ఒత్తడానికి మొత్తం టైం తీసుకున్నాడు. కానీ ఆయన చెప్పినది కూడా ఏది కూడా సాధించలేకపోయారు. ప్లస్ స్టేట్ని కూడా ఎకనామికలీ చాలా ఇంకెలు తీసుకొని పోయారు. మరి అట్లాంటి స్టేట్ని ప్రజలందరూ కూడా గమనించి ఏం కాదు, ఈ స్టేట్ని ముందరు తీసుకొని పోవాలన్నా, మొత్తము ఇండియాలో మంచి ర్యాంకింగ్లోకి రావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారితోనే ఒక్కరితోనే సాధ్యమవుతుందని పబ్లిక్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించడం జరిగింది. అదే ప్రకారంగా ఆయన కూడా ఇచ్చిన మాట ఏది కూడా తప్పకుండా
ఫస్ట్ రావడమే గుంతలు ఉన్న రోడ్లు మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ పోవాలంటే మోటార్ సైకిల్ పైన పోవాలంటే కూడా చాలా ఆలోచిస్తుంటున్నాం. ఎందుకంటే లేకుంటే చాలా ఇబ్బందులు పడినారు ప్రజలు. మరి రావడమే దానికి పైన ఇన్ని వేల కోట్లు అని చెప్పి పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ని గుంతలు లేకుండా ప్రతి ఒక్క హైవే చేయడం జరిగింది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పెద్దలు ముసలి వాళ్ళందరికీ ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టి పెద్ద కొడుకు మాదిరి ఎంచుకుంటామని చెప్పాడు. అదే మాట నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నాము. మరి ఇంకా మిగిలిపోయినవి కూడా కంపల్సరీ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట పైన నిలుచుకుంటాము. మరి ఎస్సీ వర్గీకరణనే కాదు, మరి రాబోయే కాలంలో కురుబ ప్లస్ వాల్మీకి సోదరులకు అందరికి కూడా ఈ గవర్నమెంట్ త్రూవే న్యాయం జరుగుతుందని చెప్పుకొస్తారు. చైత్రమాస కృష్ణ చవితి బుధవారం రోజు సంకష్టహార చతుర్థి. ఈ పర్వదినం ప్రతి పౌర్ణమి తర్వాత 4వ రోజు వస్తుంది. ఈ సందర్భంగా కడప జిల్లా దువ్వూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు చైతన్య శర్మ స్వామి అధ్యక్షతన ప్రాతకాలం నుండే విశేష పూజలు మరియు పంచామృత అభిషేకములు అర్చనలు నిర్వహించి సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త రెడ్డయ్య, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం బుద్ధిప్రియాయ నమః. ఓం శాంతాయై నమః. ఓం కుమార బ్రహ్మచారిణే నమః. గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధిదార్చితపదాంబుజాయ నమః. ఓం బీజాభూలఫలాంతకాయ నమః. సహస్రపదే నమః. అపవర్గప్రదాయై నమః. ప్రసన్నాత్మనే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. భవాయ దేవాయ నమః. గోవింద నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్న వాల్గోడ్ గ్రామంలో గత సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊరు వెనకాల నుంచి బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ యొక్క రోడ్డుకు గ్రామం నుండి వచ్చే మురికి నీరు వెళ్లడానికి గ్రామాభివృద్ధి కమిటీ పైపులను 18,000 రూపాయలకు తెప్పించి వేయడం జరిగింది. ఆ పైపులు మిషన్ భగీరథ పైపులని వాటిని ఎవరో దొంగిలించి తీసుకొచ్చి వేశారని, అలా అనేక చోట్ల పైపులు దొంగిలించబడ్డాయని మెగా ఇండస్ట్రీస్ సంస్థ చైర్మన్ 1,00,000 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసిన మిషన్ భగీరథ పైపులు ఎక్కడ ఉన్నా వాటిని తిరిగి స్వాధీనపరచుకోవడానికి కోర్టును ఆశ్రయించాడని, తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రికవరీ నోటీస్ జారీ చేశారని, అందుకుగాను సిరికొండ మండలంలో ఎక్కడైతే మిషన్ భగీరథ పైపులను దొంగిలించి వేశారో వాటిని సిరికొండ పోలీసు వారు గ్రామాలలో దండోరా చేపించి అప్పగించాలని హెచ్చరించారని అన్నారు. 20 received on PhonePe. జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని ఐకేపీ సమావేశ మందిరంలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మిమ్మల్ని దాటి మీ ఊర్లో కానీ, మీ విధిలో కానీ, మీ స్త్రీలో కానీ, మీ కులంలో కానీ ఎక్కడైనా సరే మన మధ్యలో ఒక తప్పు జరుగుతుందంటే ఆ మొదటి తప్పును మీరు ఒప్పుకున్నట్టే. చెప్పకపోతే మళ్ళీ అడుగుతున్నా, మీకు ఏ పార్టీ నెంబర్ పాటలో మీకు సందేహం వచ్చినా మీరు ఖచ్చితంగా ఆ సమాచారాన్ని ఖచ్చితంగా చేరవేసేసి ఆ అమ్మాయి బాధితురాలు కాకుండా ఒక అమ్మాయిగా తన భవిష్యత్తును తీర్చిదిద్దాలి. ఒక అమ్మాయిగా చూడాలి, కానీ ఆ అమ్మాయిని బాధితురాలు తీసుకోవడంలో
మీ అలసత్వం వద్దు. నిజమేనా? అందరు మాటిస్తున్నారమ్మా? నేను చూస్తున్నాను. మళ్ళీ ఈ సమ్మర్ ఎండాకాలం నేను మీ సిద్దికుంట ఎస్ఐగా ఉన్నాను రోజులు. ఈ ఒక్క కేసు రాకూడదని అనుకుంటున్నా. మిగతా మండలాల కంటే ఆడపిల్లల మీద పొంగు కేసులు నమోదైనాయి అనే మాట విన్నాం. అది మనలో లోపం. మీకు తెలియదు. అది మేము చాలా బాధపడుతుంటాం. పోలీస్ స్టేషన్ లో కోర్టులో కేసులు మెడలెక్కి మేము దానికి సమాధానం మేడం వాళ్ళ ముందు చెప్తా ఉంటే మేము బాధపడుతూ ఉంటాం. గుర్తించాలి. నేను ఉన్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మీ నుంచి ఆ దరఖాస్తు రావద్దు, అది మొదటి దశలో చూస్తానని చెప్పేసి మళ్ళీ కోరుతున్నా. మేడం గారికి మనందరం హామీ ఇవ్వాలి. ఈ మార్పు మన నుంచే రావాలి, మన మండలం నుంచే రావాలని చెప్పేసి చాలా చక్కగా ఇంత దూరం నుంచి వచ్చి మనకు తన యొక్క అనుభవాన్ని, ఆడపిల్లలకు సమాజం పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, నేరాల పట్ల ముందస్తులో ఉన్న చట్టాల పట్ల ఉన్న అవగాహన కార్యక్రమాన్ని మనలో బీజాన్ని నాటేది. కాబట్టి ఇక్కడ నుంచి మార్పు తేవాలని చెప్పి మనందరం మెడగారికి ప్రామిస్ చేస్తూ అందరం మంచి ఉండాలని కోరుకుంటూ మెడగారు వచ్చినందుకు మెడగారి కోసం అందరికీ మనస్ఫూర్తిగా చూడదు. మీరు ఎవరికైనా ఫ్రీ లాయర్, చిన్నపిల్లలకి ఫ్రీ లాయర్. ఇంకా కొద్దిమంది ఉన్నారు ఎస్సీలకు కానీ 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి, వికలాంగులకి, సంవత్సరానికి 3 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకి. అంటే మహిళ అయినప్పుడు మళ్ళీ ఏం అవసరం లేదు. మహిళ కానప్పుడు అవన్నీ అవసరం. 3 లక్షల ఆదాయం ఉండాలి. ఇలాంటి వాళ్ళకి కూడా ఉచిత న్యాయం. ఇంకొకటి, కేసులలో ఉంటారు కదా, కేసు పెడతారు అనుకోండి, మరి మనకి చెప్తాము, భయపెట్టిస్తాము, మెసేజ్ చేస్తాము, అన్నీ చేస్తాము. తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లో మాత్రమే ఆగిపోతాం. అభిప్రాయం ఏమిటంటే ఇది తీసుకోండి. ఎవరు చేయాలి అంటే చెప్పాం కదా, ఇందాక ఆరోగ్యం వాళ్ళు చెప్తే తెలియని ఉంటారు. మన దగ్గర అన్ని కూడా ప్రజలు పెడతాం. ఏదే కొంచెం పడదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ నాన్న ఇక్కడ కూలి పనులు చేసుకుంటారు, లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం తీసుకున్నారంటే ఒక రోజు ఇద్దరు పనులు చేసుకోవాలి. కాబట్టి మరి అలాంటి వాళ్ళంటే ఎవరు చూడాలి. దానికి కూడా మా తరఫున యూనిట్స్ ఉంటాయి, స్టేట్ యూనిట్స్ ఉంటాయి. అందులో ఒక 15 మంది వరకు ఉంటారు. వాళ్ళ లిస్ట్ కూడా మేము పెడతాం. ఇక్కడ వాళ్ళకి లిస్ట్ ఉంటుంది. అందులో అడ్వకేట్స్ ఉంటారు. అప్పుడు మీ తీసుకుంటే ఏరియా మొత్తం కేసులలో జరిగిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా నేను బలపట్టుగా రాస్తున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్లకి అదే స్టేట్మెంట్ అనమాట. నా ఫ్రెండ్ నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాను, నాకు ఇష్టం ఉంటే వెళ్ళాను. ఇలాంటివి ఏంటంటే మాకు చుట్టం అవుతాడు, ఈ వర్క్ అవుతాడు, ఆ వర్క్ అవుతాడు, ఆదేశంలో వచ్చాము, కలిసి మాట్లాడాము, పెళ్లి చేసుకున్నాము. అన్నీ ఇలాంటివి ఉంటాయి. అసలు జరిగేవైతే చాలా తక్కువ. బయట వాళ్ళు చేసేది చాలా తక్కువ. ఎక్కడో ఒకటి 100కి 4 బయట జరిగి ఉంటాయి. వీళ్ళవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గరికి జరుగుతాయి. ఇప్పుడు ఒక్క చుట్టాలు అంటే మన అమ్మ నాన్న అన్న మెయిన్ ఉంటారు కదా, వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏమంటామని బంధువులు అంటాం. ఆ బంధువులే కాకుండా ఇంట్లో వాళ్ళ గురించి కూడా వస్తారు. అలాంటివి కూడా వచ్చాయి. 2 వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చేయాల్సింది అంటే రేపు పొద్దున పిల్లల ఫ్యూచర్ కూడా బాగుండాలి. మీ అమ్మాయి మీద అమ్మాయితో చిన్నప్పుడు జరిగింది కాబట్టి తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచించాలి అని చాలా మంది చూస్తుంటారు కదా. అలాంటి ఏమి ఉండకుండా పేరు కూడా బయట వెళ్ళడానికి లేదు. ఇంకొకటి, ఎవరైనా సరే తర్వాత దీని పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని లేదు ఈ అమ్మాయికి ఇలా జరిగింది చిన్నప్పుడు అయినా మాకు చెప్పలేదు, మమ్మల్ని మోసం చేశారు అనడానికి లేదమ్మా. అది చెప్పాల్సిన విషయం కాదు. మాకు చెప్పలేదు, మమ్మల్ని మోసం చేశారు అనడానికి లేదు. కాబట్టి ఎవరైనా సరే ఒకసారి ఏదైనా ఇలాంటి వాటి గురైనప్పుడు తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఒకరు ఇవ్వకుండా ఇస్తే మా పరువు పోతుందేమో, చేసిన వాళ్ళు మా చుట్టాలే, మా పక్కింటి వాళ్ళే, రోజు పక్కనే ఉంటారు, ఈ గొడవలు మాకు అవసరం లేదు, ఈ చంపుకోవడాలంటే దారి ఉంటాయి కాబట్టి మేము చెప్పము అనడానికి లేదు. ఒకసారి జరిగిన తర్వాత అక్కడితో ఆలోచన అనుకోవడానికి లేదు. అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నేను ఈ సీసీ ఫుటర్లో
మొత్తం ఈ మౌనా డిస్ట్రిక్ట్లో ఇక్కడ ఏరియాలోనే ఎక్కువ వస్తాయి పోస్టో కేసులు, ఇక్కడే ఎక్కువ వస్తాయి మొత్తం మీద.